హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజనీవంటిల్లు. ఇవాళ వెజ్ చీజ్ పరోటా తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. పన్నీర్ స్మాల్ కప్పు, పచ్చిమిర్చి 4, గోధుమ పిండి కప్పు, ఆనియన్ మీడియం సైజుది 1, మైదా పిండి 1/2 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి తగినంత, చీజ్ స్మాల్ కప్పు, బాయిల్డ్ పొటాటో 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, క్యాబేజీ 1 స్మాల్ కప్పు, కొత్తిమీర కొద్దిగా, తురిమిన అల్లం 1/2 టీ స్పూన్. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు, వాము, ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి వేయాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి. టూ మినిట్స్ తర్వాత క్యాబేజీ తగినంత ఉప్పు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపి అందులో బాయిల్డ్ పొటాటో, పన్నీరు, చీజ్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతా మెల్ట్ అయిన తర్వాత జీలకర్ర పొడి, ఆమ్చూరు పొడి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసి దించి పక్కనుంచండి. పరోటాలు తయారు చేసుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టిన గోధుమ పిండిని తీసుకొని చపాతీలాగా రుద్ది ఆల్రెడీ రెడీ అయిన స్టఫింగ్ తీసుకొని చూపించిన విధంగా పరోటాను తయారు చేసుకోండి. పరోటాలు తయారు చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ముందుగా తయారు చేసి పెట్టిన పరోటాని వేసి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి.
దీంతో వెజ్ చీజ్ పరోటా రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలపండి. మా మమ్మీ చేసే మంచి వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.